ఏప్రిల్ 25వ తారీఖున ముంబైలో ఒక ఫ్యామిలీ చనిపోయింది. కేవలం బిర్యానీ తిని వాటర్ మెలన్ తిన్నారు, అంటే బిర్యానీ తర్వాత వాటర్ మెలన్ తిన్నారు, అందుకే చనిపోయారు అని అప్పట్లో ఒక ప్రచారం జరిగింది. అంటే వాళ్ళకి అప్పటి వరకు ప్రాథమిక విచారణ తెలిసింది అదే. రాత్రి 1 గంట తర్వాత వీళ్ళు బిర్యానీ తిని ఆ తర్వాత వాటర్ మెలన్ తిన్న తర్వాత అస్వస్థకు గురయ్యారు. పక్కనే ఉన్నటువంటి జేజే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. మొదట తండ్రి కూతురు చనిపోయారు ఉదయం కల్లా. సాయంత్రం ఏమొచ్చేసి తల్లి కూతురు, అంటే ఇద్దరు కూతుర్లు భార్య భర్తలు, ఆ విధంగా 4 చనిపోయారు. అది పెద్ద సంచలనమైంది. దీనికి సంబంధించినటువంటి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో జరిగింది ఇదే అయినా ఆ తర్వాత ఫోరెన్సిక్లో తేలింది ఏంటంటే విషప్రయోగం జరిగింది. వీళ్ళ మీద విషప్రయోగం జరగడానికి ప్రధాన కారణం పాత కక్షలు ఏదో ఉన్నాయంట. పాత కక్షలు అంటే కక్షలు కాదు, ఏదో జరిగినటువంటి ఒక సంఘటన మీద ఈ అబ్దుల్లా అనే వ్యక్తి కీలకమైనటువంటి సాక్ష్యంగా ఉన్నాడంట. అందుకు ఇతని మీద ఈ విషప్రయోగం జరిగినట్లుగా అయితే చెబుతున్నారు. అబ్దుల్లా 40 సంవత్సరాలు, ఆయన భార్య నజ్రీన్ 35 సంవత్సరాలు, వారి కూతుర్లు ఆయేషా 16 సంవత్సరాలు, జైనబ్ 13 సంవత్సరాలుగా వీళ్ళనైతే గుర్తించారు. దీనికి సంబంధించి మార్ఫైన్ అనే ఒక ప్రమాదకర రసాయనాన్ని ఈ శరీరంలో గుర్తించారు పోలీసులు, అలాగే ఫోరెన్సిక్ అధికారులు. ల్యాబ్లో అంటే పరీక్ష అయిపోయింది, ల్యాబ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ విషయాలు బయటపడినట్లుగా చెప్తున్నారు. ఇది ప్రధాన కారణం ఏంటంటే ఈ కేసులో ప్రధాన సాక్ష్యంగా ఉన్నాడు, అందుకే ఇతన్ని చంపే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అటువైపు నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు. అంతేనా, ఇంకేమైనా జరిగిందా, ఈ విధంగా కూడా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే మామూలుగా బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ చాలామంది తింటారు, ఇది సమ్మర్ కాబట్టి. పైగా ఈ అర్ధరాత్రి తిల్లు ఇవన్నీ మనకి ఎలాగో, పైగా ఈ అర్ధరాత్రి తిల్లే దరిద్రం అనుకుంటే ఇప్పుడు మనకు కూడా అంటించాయి అవన్నీ. కానీ బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ చాలామంది తిన్నారు. వీళ్ళు ఆ రోజు పార్టీ ఇచ్చారు. పార్టీ ఇస్తే చాలామంది ఫ్యామిలీ సభ్యులు అంటే వీళ్ళ యొక్క బంధువులందరూ వచ్చారు, తిన్నారు, తినేసి వెళ్ళిపోయారు. వీళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 1 గంట సమయంలో వీళ్ళు తీరిక చూసుకొని 4 బిర్యానీ తిన్నారంట. బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ తిన్నారంట. వీళ్ళు చనిపోయిన తర్వాత ముంబైలో వాటర్ మిలన్లు అసలు పడిపోయాయి, అంటే వాటి యొక్క ఇది పడిపోయింది వ్యాపారం. ఆ తర్వాత ముఖ్యంగా బిర్యానీ తిన్న తర్వాత ఎటువంటి స్వీట్ కానీ ఫ్రూట్ కానీ ఏమీ తినడం మానేశారు ముంబైలో. అంత భయం ఇదైంది. కానీ చాలామంది దాన్ని మేము ఇదిగోండి బిర్యానీ తిన్న తర్వాత వాటర్ మిలన్ చాలాసార్లు తిన్నాను, నాకేమి కాలేదని కూడా చాలామంది తిని కూడా చూపించారు. అంటే దీని వెనక ఏదో మొత్తానికి జరిగింది అని నిరూపించడానికి పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతానికైతే ఈ విషప్రయోగం జరిగినట్లుగా చెప్తున్నారు. కానీ విషప్రయోగం ఎక్కడ జరిగింది, వీళ్ళ తిన్న బిర్యానీలో జరిగిందా లేకపోతే వాటర్ మిలన్లో జరిగిందా? ఎవరికి వాటర్ మిలన్ ఇవ్వలేదంట, అంటే వాటర్ మిలన్ అక్కడ లేదంట, అందులో మెనూలో లేదు. కానీ ఈ వాటర్ మిలన్ వీళ్ళకి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.